అమ్మ పులిహోర గోంగూర చేసింది. చాలా అంటే చాలా ఈజీగా ఉంది ప్రాసెస్. ఉప్పు, కారాలు సరిపడా వేసుకుంటే చాలు. చాలా ఈజీ ప్రాసెస్ అండ్ చాలా రోజులు నిల్వ ఉంటుంది. మీరు జాగ్రత్తగా దాంట్లో తడి చేతులు పెట్టకుండా ఉంటాయి. చాలా జ్యూసీగా ఉంది. తింటుంటే నోట్లో పుల్లగా ఉప్పుగా అబ్బా ఏముందిలే. ప్రాసెస్ అంతా చూసిన తర్వాత నెక్స్ట్ వీడియోలో అమ్మతో ఏం చేయించుకుందాం అనేది వీడియోలో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వెల్కమ్ టు అవర్ ఛానల్ జిఎస్ఎం బైట్స్ అమ్మ చేతి వంట. అమ్మ ఎలా చేసింది అంటే 2 కట్టలు షాప్లో కొనుక్కొచ్చుకుంది. 2 కట్టలే, ఎక్కువ తేలేదు. గోంగూర తెచ్చింది. వాటిని మొత్తం ఈకలు అంటే మనకి చూడండి ఆకు ఎలా ఉందో, ఈవెన్ ఇంత పుల్ల కూడా రాలేదనమాట. ఓన్లీ ఆకు మాత్రమే తీసుకొని నీట్గా కడిగి ఇలా మొత్తం ఆరబెట్టేసాం. తడి లేకుండా మొత్తం ఆరిన తర్వాత ఆ గోంగూరని నీట్గా అంటే సన్నగా కట్ చేసుకోవాలి. ఎంత సన్నగా అని అయితే నేను చెప్పను. జస్ట్ ఒక ఆకు ఉందనుకో, దాన్ని ఒక 4 కట్స్ చేయండి. నేను చెప్పాను కదా అని చెప్పి ఒక్కొక్క ఆకుని కట్ చేసేరు తల్లే. ఒక గబ్బెడ ఆకు తీసుకోండి, దాన్ని 4 కట్టలాగా చేసేయండి, సరిపోతుంది. అండ్ దాన్ని కట్ చేస్తే మనకి ఇదిగో ఇలా ఉంటుంది. మొత్తం పీసెస్గా అయిపోయింది కదా. కొంచెం త్వరగా ఉడికిద్ది అనమాట, ఏం లేదు. మొత్తం కట్ చేసిన తర్వాత నా చేయి కూడా పడాలి కదా, అందుకే ఎవరికే చేయి పెట్టా. ఇందులో పులుపు కోసం మనం చింతపండు కూడా వేస్తాము. సో దాన్ని ముందుగానే నానబెట్టుకోవాలి. కొంచెం ఉప్పేసి నానబెట్టుకుంటే త్వరగా నానిద్ది. చింతపండు పులిహోర కోసం మనం గుజ్జు తీస్తాం కదా చింతపండు, అట్లానే సేమ్ అలాగే ప్రాసెస్ తీసుకొని తాలింపులో చింతపండుని మనం ఉడకబెట్టుకుంటాం. ఫస్ట్ అమ్మ చింతపండులో కొంచెం ఉప్పేసింది, బట్ నీళ్ళగా కాదు, గుజ్జుగా ఉండాలి చింతపండుని. మేక్ షూర్ అది చాలా బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ చింతపండుని తీసుకున్న తర్వాత ఎంత అని అడిగితే అమ్మ 200 గ్రాములు ఉంటుంది, అంతే, ఎక్కువ ఉండదు. ఆయిల్ కూడా అంతే, ఒక టీ కప్ ఆఫ్ ఆయిల్ పోసినట్టుంది. అందులో తాలింపు వేసేసి దాంట్లోనే ఎండుమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. మేక్ షూర్ ఇక్కడ తాలింపు గింజలు అలాగే ఎండుమిరపకాయలు కొంచెం బ్రౌనిష్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత చింతపండుని మనం వేసుకోవాలి. చింతపండు ఎంత గుజ్జుగా ఉంటే అంత మంచిది. అండ్ దీన్ని కొంచెం సిమ్లో పెట్టుకొని బాగా ఉడకనివ్వండి ఆ ఆయిల్లోనే. చెప్పాను కదా చింతపండు పులిహోర లాగే అని చెప్పి. సో ఇందులోనే కొంచెం పసుపు అలాగే ఇంకొంచెం ఉప్పు, ఇది నానబెట్టినప్పుడే కొంచెం ఉప్పు వేసింది, అందుకని ఇంకొంచెం ఉప్పు కూడా మళ్ళీ ఇందులో కూడా కలిపింది. కల్లుప్పు మాత్రమే వాడాము మేము ఇక్కడ. చింతపండులో ఉడికేసిద్ది కాబట్టి, అదే కరిగిద్ది కాబట్టి చింతపండులోనే కల్లుప్పే వేసేసింది అమ్మ. సాల్ట్ ఏం వాడలేదు. ఒకవేళ విడిగా వేసుకోవాలి అనుకుంటే మాత్రం కల్లుప్పుని సాల్ట్ లాగా మిక్సీ చేసుకోండి. ఇందులోకి ఆవపిండి మెంతిపిండి వేయాలి. అందుకని చెప్పి జస్ట్ కొంచెం ఆవాలు మెంతులు 2 వేయించిన తర్వాత వీటిని మిక్సీ పట్టేసుకుంది మెత్తగా. అమ్మ ఎక్కువ వేయించింది, కానీ యాక్చువల్గా మా అమ్మ వాడిన ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే మెంతులు 2 స్పూన్లు, ఆవాలు 2 స్పూన్లు మనం వేయించి మిక్సీ పట్టుకుంటే ఎంత పౌడర్ అయితే వస్తుందో అంత పౌడర్ని మాత్రమే అందులో వేసింది. మిగతా అదంతా మిగిలిపోయింది, అది ఇంకోసారి మేము వాడుకుంటాం. ఈ ఆవపిండి మనం మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత లాస్ట్లో కలుపుతాము. సో ఇప్పుడు మనం చింతపండు ఒక పక్క ఉడుకుతుంది కదా, దీంట్లోకి ఏం చేయాలి అంటే ఫస్ట్ కారం వేసుకోవాలి. కారం కూడా మీరు అంటే ప్యాకెట్ కారం కాకుండా మిరపకాయలు పట్టించుకున్నవి ఉంటాయి కదా, అలాంటిది వాడండి. ఇక్కడ 2 కట్లకి మా అమ్మ ఒక మీడియం సైజ్ ఆఫ్ ఒక గ్లాస్ అంత కారం వేసేసింది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే టీ కప్పుతో 1 కప్పు. మొత్తం అయిపోయింది, కొంచెం ఇంకొద్దిగా సేపట్లో అయిపోయింది అనగా కూడా మనం కారం చూసుకొని యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం కాదు. నార్మల్గా చూస్ చేసుకొని చింతపండులోని మొత్తం కారం కూడా కొంచెం కలిసిన తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న గోంగూర ఉంది కదా, దాన్ని కొంచెం వేసుకొని మళ్ళీ కలుపుకొని మళ్ళీ ఇంకొంచెం వేసుకొని కొంచెం కలుపుకొని అలాగా కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఆ గుజ్జులోకి ఇమిడేలాగా చేసుకుందనమాట. ఎందుకంటే ఆకుకూర కదా, కలిసే కొద్దీ ఏంటంటే తగ్గిద్ది క్వాంటిటీ. ఒకేసారి వేస్తే ఏమైందంటే గిన్నె నిండిద్ది అనమాట. అండ్ ఆ తర్వాత మళ్ళీ మా అమ్మ కొంచెం కారం కూడా యాడ్ చేసింది. టేస్ట్ చూసిన తర్వాత అది మొత్తం గోంగూర కలవంగానే కారమైన ఉప్పైనా అప్పుడే వేయాలి. అంతా అయిపోయినాక వేసుకుంటే కరగదు. ఇంక ఇవి మొత్తం కొంచెంసేపు సిమ్లోనే మొత్తం ఉడకబెట్టింది. బాగా గోంగూర కలర్ పూర్తిగా చేంజ్ అయిన తర్వాత మనకి ఆవపిండి ఉంటుంది కదా, అది 2 కలిపే వేసుకున్నాం ఆ మిక్సీ, ఆ పిండిని కలిపేసింది. అండ్ ఇది కలిపిన తర్వాత కూడా ఇంకొక 5 minutes మళ్ళీ ఉంచింది పొయ్యి మీద, ఎమ్మటే దించేయలేదు. అండ్ అయిపోయిన తర్వాత ఇంకా స్టవ్ కట్టేసుకొని బాగా ఆరబెట్టుకుంటే మనకు 1 గంట తర్వాత దీని కలర్ ఎలా చేంజ్ అయిందంటే అసలు సూపర్గా వచ్చింది. పొయ్యి మీద ఉన్నప్పుడు కలర్కి దించిన తర్వాత వచ్చిన కలర్కి తేడా అనేది అసలు పోలికే ఉండదు. పచ్చళ్ళలో కొంచెం నూనె ఎక్కువ వేసుకుంటే తప్పే లేదు, ఎందుకంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి కాబట్టి నూనె ఉండాలి. అండ్ ఇది బాగా ఆరిపోయాక ఒక 2 hours తర్వాత నేను జాడీలో పెట్టేశాను. అండ్ దీని ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో, ఎంత క్వాంటిటీ తీసుకుంది అనేది నేను మొత్తం డిస్క్రిప్షన్లో రాస్తాను.
ఒకసారి చూసుకోండి. వీడియో నచ్చితే అమ్మ కోసమైనా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఏం చేయాలి అనేది కామెంట్ చేయండి. జాడీలో కూడా ట్యాగ్ చేస్తాను, చెక్ చేసుకోండి.